స్లీప్ యాప్నియాలో ముఖ్యంగా మనం గమనించేది గురక. గురక అనేది ఎంత గట్టిగా వస్తుంది అనంటే అంత విండ్ పైపు సన్నగా అవుతున్నట్టు. అంత సన్నబడ్డంతోని మనకి గాలి అనేది సరఫరా సరిగ్గా ఉండదు. బ్రెయిన్‌కి ఆక్సిజన్ తక్కువైంది అనే సిగ్నల్ వెళ్ళడం వల్ల బ్రెయిన్ లేవాలనే సిగ్నల్ ఇస్తా ఉంటది. దీనివల్ల గురక, నిద్రలేమితనం, నిద్రలో డిస్టర్బెన్సెస్ ఉండడం, పొద్దున్న లేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఫీల్ అవ్వకపోవడం, ఫ్రెష్‌గా అనిపించకపోవడం, తలనొప్పి రావడం, డే అంతా టీ, కాఫీ తాగుతూనే ఉండడం. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉండాలనో, లేకుంటే తలనొప్పి నుంచి రిలీఫ్ రావాలనో ఇలా తాగుతూ ఉండడం. మధ్య మధ్యలో నిద్రొచ్చినట్టు అనిపించడం. కార్ నడిపేటప్పుడు, బైక్ నడిపేటప్పుడు నిద్రొచ్చినట్టు అనిపించడం. సో ఇవన్నీ మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఫెటీగ్ అంటాం. ఎనర్జీ ఉండకపోవడం. ఏదైనా పని చేయాలన్నా కానీ నీరసంగా అనిపించడం, లేజీగా అనిపించడం. సో ఇవన్నీ కూడా నిద్ర లేమితనం వల్ల, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగుండకపోవడం వల్ల వచ్చే సమస్యలు.